హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ పూజా వ్లాగ్ ఎపిసోడ్ 3. ఈ రోజు శుక్రవారం అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టుకోవచ్చు, ఏ మంత్రం చెప్పాలి, ఏ మంత్రం చదువుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. పంచోపచారాల్లో మొదటిది గంధం బొట్టు. అమ్మవారికి బేసిక్గా మన ఇంట్లో విగ్రహాలు ఉంటే విగ్రహాలు, పటాలు ఉంటే పటాలు, మన పూజా గదిలో ఎలా ఏమున్నాయి ఏంటి దాన్ని బట్టి మనము అలా విగ్రహాన్నో పటాన్నో తీసుకొని గంధం బొట్టు పెట్టుకోవాలి. పుష్పం, మన పంచోపచారాల్లో రెండోది పుష్పం. మన పంచోపచారాల్లో మూడవది దీపం. పంచోపచారాల్లో నాలుగవది ధూపం. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా ధూపానికి మనం అగరబత్తి, సాంబ్రాణి ఏదైనా వెలిగించుకోవచ్చండి. బేసిక్గా ధూపం సమర్పించాలి. పంచోపచారాల్లో ఐదవది నైవేద్యం. నైవేద్యంలో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా బెల్లం, పటిక బెల్లం, ఎండు ద్రాక్ష, బనానా, మన ఇంట్లో ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి అవైలబుల్గా ఉన్నవి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు బెల్లం నైవేద్యం పెడుతున్నాను. ఈ విధంగా శుక్రవారం అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ రోజు శుక్రవారం రోజు ఏ మంత్రం చదువుకోవాలో అన్నది కమెంట్లో పిన్ చేసి పెడతాను, చదువుకోండి.